హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గేమ్ ఆఫ్ ట్రేడర్స్. ఈ వీడియోలో మనం ఎలక్షన్ స్ట్రాటజీ గురించి మాట్లాడుకుందాం. చాలా వీడియోస్ ఎలక్షన్ స్ట్రాటజీలో ఇది ఫాలో అవ్వండి, బై చేయండి, పుట్ బై చేయండి, కాల్ బై చేయండి అని చెప్పేసి చాలా వీడియోస్ స్పెక్యులేట్ అవుతున్నాయి మనకి. కానీ అవి ఏవి వర్కౌట్ అవ్వవు. ఎందుకంటే విక్స్ మనకి ఇక్కడ 24 దగ్గర ఉంది. మనం ఇప్పుడు దీని గురించి డిస్కస్ చేద్దాం. ప్రజెంట్ మనకి మార్కెట్ 48,900 దగ్గర ఉంది. ఇప్పుడు మీరు అవుట్ ఆఫ్ ద మనీ అంటే 50,000 కానీ 51,000 కానీ ఆర్ ఈ సైడ్ అయితే కనుక 47,000 కానీ 48,000 కానీ బై చేసినా కానీ మీకు ఏ ప్రీమియమ్స్లో దొరుకుతున్నాయో చూడండి ఒకసారి. ఇక్కడ 49,000 ఎట్ ద మనీనే మనకి 1,000 రూపీస్ దగ్గర ఉంది. అంటే మీరు 1,000 రూపీస్ అవుట్ ఆఫ్ ద మనీ వెళ్ళినా కానీ మీకు పిఈ అయితే 553 రూపీస్కే దొరుకుతుంది. అండ్ సిఈ అయితే 50,000 అయితే 500 రూపీస్కి దొరుకుతుంది. అంటే మీరు 1,000 రూపీస్ అవుట్ ఆఫ్ ద మనీ వెళ్ళినా కానీ 500 ప్రీమియం ఉంది. ప్రీమియం అనేది ఈవెంట్లో పెరుగుతుంది. మీరు బై చేసిన దగ్గర ఇమీడియట్గా డికే అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. మీరు 500 దగ్గర బై చేసిన మార్కెట్ అక్కడ నుంచి ఒక 200-300 పెరిగినా కానీ ఈ 500 మీకు 400-450కి వచ్చేస్తుంది. ఎందుకంటే ప్రీమియమ్స్ పెరగవు అంత ఫాస్ట్గా. విక్స్ మనకి 24 అనేది చాలా ఎక్కువ ఉంది. అండ్ మనకి సెకండ్ వచ్చేసి సెల్లింగ్. ఇప్పుడు ఆప్షన్ బయింగ్ గురించి చూసాం కదా, ఇప్పుడు ఆప్షన్ సెల్లింగ్ గురించి చూద్దాం. ఆప్షన్ సెల్ చేద్దాం అనుకున్నది ఇంకా ఫార్ ఓటీఎం అంటే ఇంకా అక్కడ దాకా మార్కెట్ రాదు అనుకునే లెవెల్ అయితే మనకి 2,000 పాయింట్ వేసుకుందాం మనం మార్జిన్. 49,000 ఎట్ ద మనీ కదా, 2,000 పాయింట్ అంటే మనకి 47,000 పిఈ అనుకోండి 346 రూపీస్ ఉంది. అదే ఒకవేళ సిఈ అనుకోండి మనకి 51,280 రూపీస్ అంటే 2,000 మనం మార్జిన్ వేసుకున్నా కానీ 280 రూపీస్ ఉన్నాయి. ఇందులో మనకి మ్యాక్సిమం 1,000 రూపీస్ మండేనే గ్యాప్ అప్ అవ్వచ్చు, గ్యాప్ డౌన్ అవ్వచ్చు. సో ఈ 280 రూపీస్ కోసం మీరు ఆప్షన్ సెల్ చేస్తే ఎంత లాస్ అనిపిస్తుంది అనేది మీకు తెలియదు. కాబట్టి ఇక్కడ రిస్క్ రివార్డ్ అనేది మీకు మేనేజ్ అవ్వదు. మీరు ఈవెంట్లో యుఫోరియాలో ట్రేడ్ తీసుకుందాం ఎలాగైనా కానీ ప్రాఫిట్ వచ్చేస్తుంది అనుకుంటే కష్టం. ఎందుకంటే మార్కెట్ మీకు 2,000 పాయింట్స్ ర్యాలీ అయినా కానీ మీరు ఎక్కడ ఎంట్రీ అవుతారు, ఎక్కడ ఎగ్జిట్ అవుతారు అనేది మెయిన్. ఒకవేళ మీరు మిడిల్లో ఎంటర్ అయ్యి స్టాప్ లాస్ దగ్గర కట్ చేయలేదనుకోండి, అది పెద్ద డిజాస్టర్ కూడా అవుతుంది మీకు. అది కూడా చూసుకోవాలి. రిస్క్ అనేది ఎప్పుడు మిమ్మల్ని సేవ్ చేస్తుంది. ఎలక్షన్ డే రోజు మ్యాక్సిమం ట్రేడ్ చేయాలని చెప్పేసి ఏమీ లేదు. చాలామంది సేఫ్గా ఉండడానికి ఎలక్షన్ డే రోజు ట్రేడింగ్ని అవాయిడ్ చేస్తారు. సో మీకు సేఫ్గా ఉండాలనుకుంటే ట్రేడింగ్ని అవాయిడ్ చేయండి. లేదు నేను తక్కువ రిస్క్తో అయినా కానీ పార్టిసిపేట్ చేస్తాను అనుకుంటే నా అనాలిసిస్ ఒకసారి వినండి. మీకు నచ్చితే ఫాలో అవ్వండి, లేకపోతే కనుక మీకు ఏదైతే ఇండివిజువల్ అనాలిసిస్ ఉందో దాన్ని అయితే ఫాలో అవ్వండి. ఇలా యూట్యూబ్లోనూ షార్ట్స్లోనూ చాలామంది స్పెక్యులేట్ చేస్తున్నారు, అవుట్ ఆఫ్ ద మనీ బై చేసి నెట్ మూవ్ అయినా కానీ ప్రాఫిట్ వస్తుంది అని. అలా మీరు అవుట్ ఆఫ్ ద మనీ బై చేశారంటే మార్కెట్ మూవ్ అయినా కానీ ప్రీమియం చాలా ఫాస్ట్గా డికే అవుతుంది. ఒక 2-3 వీక్స్ మీరు బ్యాక్ చూసుకున్నా కానీ ఎట్ ద మనీ మీకు 300-400 కూడా చాలా కష్టంగా దొరికేవి. 300-250 ఇవి మనకి ఎట్ ద మనీ రేట్స్. ఇప్పుడు చూస్తే మీరు 1,000 రూపీస్ 800 రూపీస్లో ఉన్నాయి. అంటే మీకు ప్రైస్ ఇంక్రీజ్ అవ్వాలంటే మీ ప్రీమియంది మార్కెట్ ధనాన్ని హయ్యర్ సర్క్యూట్స్ కొడుతూనే ఉండాలి. అప్పుడు కానీ మీకు ప్రీమియమ్స్ పెరగవు. లేదంటే చాలా డికే అయిపోతాయి, ఐస్ క్రీమ్ కరిగినట్టు కరిగిపోతాయి. మీరు ఎంట్రీ అయిన దగ్గర నుంచి మార్కెట్ పెరుగుతుంది కదా, అయినా కానీ నాకు లాస్ ఎందుకు వస్తుందని చెప్పి షాక్లోనే ఉంటారు. ఆ ట్రేడ్ని మీరు కట్ కూడా చేయలేరు. సో ఇప్పుడు నా అనాలిసిస్ చూసుకుంటే మీరు లాస్ట్ ట్రేడింగ్ సెషన్ వచ్చేసి మనకి ఇక్కడ క్లోజ్ అయింది. ఈ హైని మార్క్ చేస్తున్నాను నేను, 49,100 ఈ హై. అండ్ ఆల్ టైమ్ బ్యాంక్ నిఫ్టీ ఇప్పటి వరకు ఆల్ టైమ్ హై వచ్చేసి 50,000. ఈ 1,000 మార్జిన్ ఏదైతే ఉందో ఈ ఇన్ బిట్వీన్ గ్యాప్లో మనకి మార్కెట్ ఎక్కడ ఓపెన్ అయినా కానీ బుల్లిష్ మూమెంట్ ఇంకా మనకి పాసిబిలిటీ ఉంటుంది. ఎందుకంటే ఈవెంట్ అనేది 5 ఇయర్స్కి ఒకసారి వచ్చే ఈవెంట్ కాబట్టి చాలా ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు మనం దానికి. ఒకసారి మీరు ఈ రేంజ్ చూసుకుంటే 800 పాయింట్స్ ఉంది. ఈ 800 పాయింట్స్ రేంజ్లో మనకి ఓపెన్ అయితే ఇంకా బుల్లిష్ మూమెంట్ అనేది పెండింగ్ ఉంటుంది. అప్పుడు మనం ట్రేడ్ తీసుకోవచ్చు. అలా కాకుండా 50,000 అబౌవ్ ఏ రేంజ్లో ఓపెన్ అయినా కానీ మనకి మూమెంట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అంటే మనం క్యాచ్ చేయలేము దాన్ని. ఓపెన్ అవ్వగానే 50,600 వరకు కూడా వెళ్ళిపోవచ్చు, మన హ్యాండ్లోకి రాదు ఆ మూమెంట్. అలాంటప్పుడు ఏం చేయాలంటే మనం సెల్ కూడా చేయొచ్చు. చెప్తాను నేను అది ఎలా చేయాలో. సో ఇక్కడైతే క్లియర్ కదా, ఈ రేంజ్ మార్క్ చేసుకోండి. రేపు ఒకవేళ 50,000 బిలో ఓపెన్ అయితే కనుక బుల్లిష్ మూమెంట్ మీ హ్యాండ్లోకి వస్తుంది. ఇంకా ఒక 300-400 పాయింట్స్ అనేది మీరు ఈజీగా క్యాప్చర్ చేయగలరు. అలా కాకుండా 50,000 అబోవ్ ఓపెన్ అయితే కనుక చిన్న స్కాల్పింగ్ ట్రేడ్, అది కూడా సెల్లింగ్ సైడే చూడగలం మనం.
ఎందుకంటే దీనికి పైన ఇక గ్యాప్ అప్ ఓపెన్ అయిందంటే మూవ్మెంట్ కూడా అలాగే ఇమీడియట్గా ఉంటుంది, మనకు ప్రాపర్ ఎంట్రీ దొరకదు. ప్రాపర్ ఎంట్రీ దొరకకపోతే మనం ఎస్ఎల్ కూడా సరిగ్గా పెట్టలేము, రిస్క్ రివార్డ్ కూడా మేనేజ్ అవ్వదు. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ రూల్ మనకి ఈ 800 పాయింట్స్ గ్యాప్లో ఓపెన్ అవ్వాలి. ఇప్పుడు మనం ఇంట్రాడేలో ట్రేడ్ ఎక్కడ తీసుకోవాలని చెప్పేసి చూద్దాం. సో నేను ఇంట్రాడే కోసం 5 మినిట్స్ టైం ఫ్రేమ్కి వెళ్ళిపోతున్నాను. 5 మినిట్స్లో మీరు ఇక్కడ ఒక ఇండికేటర్ వాడుకోవచ్చు. పివోట్స్ డైలీలో ఒక పివోట్ని తీసుకోండి. ఈ ఇండికేటర్ని నేను జనరల్గా ఇండికేటర్స్ యూజ్ చేయను, కానీ ఇప్పుడు ఎందుకు సజెస్ట్ చేస్తున్నానంటే ఒక లెవెల్ మీకు కావాలి. ఆ రోజుకి ఏ లెవెల్ మీకు యూజ్ అవుతుంది అనేది నేను ప్రైస్ చూసి చెప్పగలను, కానీ మీకు లైవ్లో అప్డేట్ ఇవ్వలేను. అందుకని మీరు ఏం చేస్తారంటే ఈ పివోట్స్ స్టాండర్డ్ డైలీలో పెట్టుకుని R3 లెవెల్ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత R3 లెవెల్ కింద మార్కెట్ ఓపెన్ అయ్యి R3 క్రాస్ అవుతుంటే R3 క్రాస్ అయ్యి 5 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ ఇవ్వాలి. అండ్ ఆ 5 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ ఇచ్చిన తర్వాత దాన్ని క్రాస్ చేయాలి. మీకు సింపుల్గా చెప్పాలంటే 5 మినిట్స్ క్యాండిల్ ఇలాగా ఉంటుంది కదా, దీన్ని క్లోజ్ చేసి R3 పైన క్లోజ్ చేసి క్రాస్ అవ్వాలి. మీరు క్రాస్ అవుతూనే ఎంటర్ అవ్వకండి, క్లోజ్ చేసి క్రాస్ అవ్వాలి. దాని తర్వాతే మీరు ఇక్కడ ఎంట్రీ తీసుకోవాలి. మినిమం 50 రూపీస్ స్టాప్ లాస్ పెట్టండి, మ్యాక్సిమం 100 రూపీస్. అది కూడా ప్రైస్ కాకుండా ఇండెక్స్లో పెట్టండి. ఇండెక్స్లో పెట్టడం వల్ల ఏంటంటే మీరు ఆప్షన్స్ని చూస్తూ డైవర్ట్ అవ్వాల్సిన పని ఉండదు. 50 రూపీస్ మ్యాక్సిమం 100 రూపీస్ అంతే. మీ టార్గెట్ మినిమం 300 రూపీస్. ఇక్కడ నేను చెప్తున్నది మినిమం 1:4 1:5 అనేది ఇస్తుంది మీకు. సో ఒకవేళ లాస్ వచ్చినా కానీ ప్రాబ్లం లేదు, టార్గెట్ వస్తే మాత్రం చాలా పెద్ద ప్రాఫిట్ వచ్చేలాగా చేస్తుంది స్ట్రాటజీ. సో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఈ R3 పైన 5 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ అవ్వాలి అండ్ దాన్ని క్రాస్ చేయాలి. అప్పుడు మాత్రమే మీరు ఎంట్రీ తీసుకోవాలి. కొన్ని క్యాండిల్స్ మీకు ఎలా క్లోజ్ అవుతాయంటే ఇది మీకు R3 లెవెల్ అనుకోండి, ఈ లెవెల్ కాదు, రేపు మీకు R3 లెవెల్ అనేది అప్డేట్ అవుతుంది మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత. ఆ R3 లెవెల్ మీద మీకు క్యాండిల్ అనేది ఇలా క్లోజింగ్ ఇస్తుంది, నెక్స్ట్ క్యాండిల్ మళ్ళీ లోపలికి వచ్చేస్తుంది. ఇలాంటి దాంట్లో మీరు ఏం చేస్తారంటే ఈ క్యాండిల్ ఎప్పుడైతే క్రాస్ అవుతుందో అప్పటి వరకు వెయిట్ చేయండి. లేకపోతే ఇక్కడ మళ్ళీ ఇంకొక క్యాండిల్ ఇలాగా, ఇది గ్రీన్ క్యాండిల్ అనుకోండి, ఇది గ్రీన్ క్యాండిల్ అయితే ఇది క్రాస్ చేసిన తర్వాత ఎంట్రీ తీసుకోండి. అంతేగాని క్యాండిల్ క్లోజ్ ఇచ్చి క్రాస్ అవ్వక ముందు ఎంట్రీ తీసుకోకండి. ఇది మన స్ట్రాటజీ. సో ఇందులో మీరు ఏంటంటే మినిమం 50 రూపీస్ ఎస్ఎల్ పెడతారు, మ్యాక్సిమం ప్రాఫిట్ వచ్చేసి 300 రూపీస్ పాయింట్. ఎస్ఎల్ టార్గెట్ రెండు మీరు ఇండెక్స్ బేస్ మీదే తీసుకుంటారు. ఎందుకంటే మీకు ప్రీమియమ్స్ అనేవి మీరు 300 400 దగ్గర ఎంట్రీ అయినా కానీ టార్గెట్ మీకు 600 వెళ్ళిపోయింది, కాకపోతే ఇండెక్స్లో మీకు ఇంకా టార్గెట్ రాలేదు. మీరు భయపడి ట్రేడ్ అనేది ఎగ్జిట్ అవ్వకూడదు. ఎందుకంటే ఈవెంట్లో మనం బిగ్ ప్రాఫిట్స్ కోసమే ట్రేడ్ చేయాలి, చిన్న చిన్న ప్రాఫిట్స్ కోసం చేయకూడదు. మినిమం 1:3 1:5 ఇలాగా చేయొచ్చు మీరు. ఇంకా పోతే స్ట్రైక్ ప్రైస్, ఏ స్ట్రైక్ ప్రైస్ చూస్ చేసుకోవాలి అని. రేపు మార్కెట్ సపోజ్ 49,000 బిలో ఓపెన్ అయింది అనుకోండి, ఈజీగా మీరు 300 400 పాయింట్స్ అవుట్ ఆఫ్ ద మనీనే బై చేయండి. బై చేయాలంటే 300 400 పాయింట్స్ అవుట్ ఆఫ్ ద మనీ, ఏదైతే ఎట్ ద మనీ ఉంటుందో. సపోజ్ రేపు మార్కెట్ 50,100 దగ్గర మనకి ఎంట్రీ ఇచ్చింది అనుకోండి, 49,600 49,700 ఉన్నాయి కదా, పిఈ బై చేయాలంటే ఇవి అవుట్ ఆఫ్ ద మనీస్ అవుతాయి. సిఈ బై చేయాలనుకుంటే ఒకవేళ 50,200 50,400 ఇవి మనకి అవుట్ ఆఫ్ ద మనీస్ అవుతాయి. సో 300 400 అవుట్ ఆఫ్ ద మనీ బై చేయండి. స్ట్రిక్ట్ టార్గెట్ అంటే మీకు టార్గెట్ 300 వస్తే ఎగ్జిట్ చేయండి, లేదంటే ఎస్ఎల్ దగ్గరే తీసేయండి. ఎస్ఎల్ అయినా టార్గెట్ అయినా కానీ మీరు వెయిట్ చేయండి. ఎందుకంటే చాలా ఈజీగా ఎస్ఎల్ అయినా అంత ఈజీగా వస్తుంది, టార్గెట్ అయినా అంత ఈజీగా వస్తుంది. కాకపోతే ఇక్కడ మనకి ఎస్ఎల్ వస్తే 50 రూపీసే పోతాయి, కానీ టార్గెట్ వస్తే 300 రూపీస్ వస్తాయి. చాలా బెస్ట్ రిస్క్ రివార్డ్ స్ట్రాటజీ అన్నమాట ఇది. అండ్ నేను చెప్పాను కదా అని చెప్పేసి మీరు ఓవర్ పొజిషన్ సైజింగ్ అయితే తీసుకోవద్దు, చాలా మినిమం పొజిషన్ సైజే తీసుకోండి. నేను కూడా నాకు ట్రేడ్ దొరికితే ఫ్యూచర్స్లో తీసుకుంటాను, ఆప్షన్స్లో అయితే తీసుకోను. చాలా తక్కువ పొజిషన్ సైజ్తో తీసుకోండి. ఎందుకంటే బిగినర్స్ ఏం చేస్తారంటే డబ్బులు డబల్ అయిపోతాయి ట్రిపుల్ అయిపోతాయి అని చెప్పేసి ఉన్న క్యాపిటల్ అంతా యూస్ చేస్తారు. ఒక్క ట్రేడ్లో మీకు లాస్ వచ్చిందంటే తర్వాత మీరు ట్రేడింగ్ చేయడానికి క్యాపిటల్ కూడా ఉండదు. మీ దగ్గర ఎంతో నాలెడ్జ్ ఉన్నా కానీ మార్కెట్కి అనవసరం. సో ఏం చేస్తారంటే మీరు తక్కువ క్యాపిటల్తో మొదలెట్టండి, తక్కువ క్యాపిటల్తోనే చేయండి. ఈ ఎలక్షన్లో కనుక మీకు ఈ స్ట్రాటజీ వర్కౌట్ అయ్యింది అనుకుంటే నెక్స్ట్ ఎలక్షన్కి మీరు అప్పుడు ఎక్కువ అమౌంట్ పెట్టుకోవచ్చు. 5 ఇయర్స్ అనేవి కళ్ళు మూసి తెరిస్తే వచ్చేస్తాయి. కాకపోతే మీ క్యాపిటల్ ఇప్పుడు ఎంతైతే పోగొట్టుకుంటారో దాన్ని సంపాదించడం చాలా కష్టం అవుతుంది. సో తక్కువ పొజిషన్ సైజ్తో ట్రేడ్ తీసుకోండి.
ఒకవేళ మార్కెట్ అనేది అబోవ్ 50,000 ఓపెన్ అయితే సింపుల్‌గా ఒక ఎం ప్యాటర్న్ చూడండి. సెల్ చేయండి. 1:2, 1:3 దగ్గర ఎగ్జిట్ అయిపోండి. ఇంకా అంతకన్నా ఓవర్ ట్రేడింగ్ అయితే చేయొద్దు. ఈ అనాలిసిస్ మీద మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటనేది కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఒకవేళ మీకు ఇండివిజువల్గా ఏమైనా అనాలిసిస్ ఉన్నా, ఈ స్ట్రాటజీ మీద ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ నుంచి రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.